మా ఆయన కోసం నేను చాలా సాక్రిఫైసెస్ చేశానండి. చాలా కష్టాలు అనుభవించాను, చాలా చేశాను. కానీ మా ఆయన నన్ను గుర్తించటం లేదు, నన్ను మెచ్చుకోవటం లేదు, నన్ను ప్రేమించటం లేదు. ఓ ఇలాంటివన్నీ మనం రోజు వింటూ ఉంటాము. కానీ మనము మన హస్బెండ్ కోసం మనం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి, లేదా వాళ్ళు మన కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? నిజంగా ప్రేమ అనేది ఉంటే, మనం నిజంగా ఒకరి కోసం ఒకరై ఉంటే, మనము వాళ్ళతో పాటు నడవాలి, వాళ్ళతో పాటు పరిగెత్తాలి. వాళ్ళ కోసం మనం కష్టపడినప్పుడు వాళ్ళతో పాటు కష్టపడాలి. ఇది కొత్త ట్రెండ్ అండి. వాళ్ళ కోసం మనం ఏదో చేస్తున్నాము, మన కోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు కాదు. మనం కలిసి కష్టపడాలి, కలిసి పోరాడాలి, కలిసి ఎదగాలి. పడినా కూడా కలిసి కిందే పడాలి. మీరు కలిసి ఉంటే ఈ రోజు కింద పడరు, ఎదుగుతూ ఉంటారు. సో ఇది కొత్త ట్రెండ్. ఇది అర్థమైన వాళ్ళు తప్పకుండా వాళ్ళు కలిసే ఉంటారు, కలిసే అన్ని చేస్తారు. సో ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఇలా కలిసే ఉండాలి అన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చాలా ఉత్తమంగా పెరుగుతారు. ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. చాలా మంది ఫ్రెండ్స్ ని చూసాను, రిలేటివ్స్ లో చూసాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్. మనం ఒకరి గురించి ఏది చేసినా అది ఏ రోజు వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు గుర్తించరు, అంతే, మట్టిలో కలిసిపోతుంది. కానీ మీరు నిజంగా ఒకరిని పైకి తేవాలి అన్నప్పుడు వాళ్ళతో కలిసి వాళ్ళను పైకి తేండి, మిమ్మల్ని మీరు కూడా పైకి తేండి. అప్పుడే మీకు వాల్యూ ఉంటుంది సొసైటీలో, ఇంట్లో కూడా. స్టే ట్యూన్డ్.